15/12/2021 ఈ సంవత్సరంలో అధికారంలో ఎవరుండన్నా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అందులో కూడా ఏముంది నిబంధన? సేమ్ నిబంధన, సైట్ విజిట్ సర్టిఫికేట్ నిబంధన. 2023 ఎన్నికల కంటే ముంగట 2023 సేమ్ ఇవన్నీ కూడా సింగరేణికి సంబంధించినటువంటి దాని మీదనే నేను మాట్లాడుతూ ఉన్నా. 11వ పాయింట్ ఏమని? సైట్ విజిట్ సర్టిఫికేట్. ఇప్పుడు చెప్పండి, 2018 చూపించిన, 21 చూపించిన, 23 చూపించిన. సైట్ విజిట్ సర్టిఫికేట్ అనేటటువంటిది అవినీతి చెయ్యనీకనే దీన్ని తీసుకొని వచ్చిందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల మూతి మీద కొట్టినంత పని ఈ యొక్క కాగితం సరిపోతుంది. ఎందుకంటే అబద్ధాలకి అలవాటు పడ్డటువంటి మీరు నార్మల్గా రోడ్డు మీద పిక్ పాకెటర్ గాళ్ళు ఉంటే ఊకే చేసి పోలీసు వాళ్ళు పట్టుకొని పోయి ఊకే తోమినా కూడా వానికి దెబ్బలే దాకో, ఎందుకంటే తోలుమందం అయిపోతుంది. సేమ్ అట్లనే బీఆర్ఎస్ పార్టీ నేతలకు కూడా అబద్ధాలు చెప్పి అలవాటు అయిపోయింది. ఎర్రి గొర్రెల లెక్క తెలంగాణ ప్రజలు వినేస్తారు, మనం ఏం చెప్పినా, మనం అన్నీ ఏం చెప్పినా కూడా నమ్మేస్తారు అనేటటువంటి విధంగా వాళ్ళు ముందుకు పోతా ఉన్నారు. ఆయన ఏమనండి నా హరీష్ రావు గారు, మేము ప్రశ్నిస్తానే ఉంటాం, మిమ్మల్ని వదిలిపెట్టాం, ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొంటాం అని అన్నాడు. ప్రశ్నించేటోళ్ళు అయితే మీకు సూర్యత గిట్ట ఉంటే మన అసెంబ్లీకి వచ్చి అధికారికంగా ఆ యొక్క వేదికను వాడుకునేటోళ్ళు. మీరు మాట్లాడినటువంటి హెచ్ఐఎల్టీపీ విధానం అదే రోజు టేబుల్ మీద ఉండే, మూసీ మీద అదే రోజు టేబుల్ మీద ఉండే. మీరు ఏ అంశం మీద, పాలమూరు రంగారెడ్డి మీద మాట్లాడదామంటే కూడా అదే రోజు అంశం మీద ఉండే. కానీ కుంటి సాకులు చెప్పి పారిపోయినటువంటి పిరికి పందలు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈరోజు వచ్చి మా నాయకుల మీద, మా ప్రభుత్వం మీద బురద చల్తామనంటే తెలంగాణ ప్రజల ముంగట ఆధారాలతోటి వాళ్ళ ముఖం మీద మేము ఈరోజు మా యొక్క కౌంటర్లను చూపిస్తూ ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకుంటే మంచిది, లేదంటే ఇట్లనే ఆధారాలు చూపించి బెల్ట్ తోడు కొట్టినంత పని మేము చేస్తూనే ఉంటాం. మీరు చేసేటటువంటి అబద్ధపు ప్రచారాలకి మేము నిజాలతోటి మిమ్మల్ని కడిగి పారేసేటటువంటి దానికి ప్రజలకే విఘ్నతకు వదిలిపెడతా ఉన్నాం. దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు బంద్ చేయకపోతే మీకు పోనీ నిజంగానే కుంభకోణాల మీదనో ఇంకో దాని మీదనో చిత్తశుద్ధి గిట్ట ఉంది అనంటే రండి, విచారణకి మేమే సిద్ధంగా ఉన్నాము, విచారణ జరిపిస్తాము 2014 నుంచి అని చెప్పి ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, లిఖితపూర్వకంగా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ. ఇంకొక ముఖ్యమైన విషయం, బమ్మర్ది లెక్క ఆపాదించి ప్లస్కి టెండర్లు ఇచ్చిండు, ఈడనే కుంభకోణం జరిగిపోయింది అని అన్నాడు. అది ఎంతండి? 3.4, అంతేగా 3.4% మీద వేరియన్స్ మీద టెండర్లని అప్పచెప్పిండు అని చెప్పి మాట్లాడిండ్రు. ఇదే బమ్మర్ది అయినటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ పార్టీ హయాంలో కూడా 4.4%కి ఎక్కువకి టెండర్ వచ్చింది. మరి దాన్ని ఏమంటావు? ఇది కూడా చేసే పక్కకేంటి, 3.4% వేరియన్స్కి ఎస్టిమేషన్లా టెండర్ వచ్చింది అనేటటువంటి దాన్ని అవినీతి అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. అసొంటిది నీ హయాంలో 2017లో ఎస్వీఈసి, నేను అది కూడా చెప్తున్నా, 35.570 వేరియన్స్, 35.5% వేరియన్స్ తోటి టెండర్లు నువ్వెట్లు ఇచ్చినావు కేటీఆర్ హరీష్ రావు? దీని మీద కూడా జవాబులు చెప్పుండ్రి. ఇంకొకటి 16.14 వేరియన్స్, ఈరోజు 3.4%కి ఒకప్పుడు వాళ్ళప్పుడు ఇచ్చినటువంటి వ్యక్తులకే ఈరోజు మనం ఇచ్చినప్పుడు దానికి ఏదో జరిగిపోయిందని చెప్పి మాట్లాడుతూ అప్పటి నుంచి ఉంటున్నటువంటి నిబంధనలను ఈరోజు మేము పాటిస్తున్నప్పటికీ కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్తూ మా మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు 3%ని తప్పు పట్టేటటువంటి కేటీఆర్ హరీష్ రావు గారు, మరి ఈ 36% మీరేమంటారు, 17% మీరేమంటారు, 8, 9 లెక్క పెట్టుకుంటూ పోతే సుమారు 20 టెండర్లు మరి ప్లస్లో ఉంటున్నటువంటి దానికి మీరు ఏం జవాబులు చెప్తారో చెప్పురి. దీని మీద మీరు వివరణ కాదు, అమరవీరుల స్తూపం కాడికి చర్చ కోసమన్నా మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ ఈ దరిద్రపు రాజకీయాలు దయచేసి బంద్ చేయండి. తెలంగాణ ప్రజలకి నిజాలతోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ఆ బాధ్యతతోటి వ్యవహరించురే తప్ప ఈ చిల్లర రాజకీయాలతోటి జస్ట్ మా మీద బురదేయాలి కాబట్టి ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి నీచపు రాజకీయాలకు మాత్రం మీరు ముందుకు సాగొద్దని చెప్పి ఒకసారి సవినయంగా విజ్ఞప్తి కూడా చేసుకుంటూ, మీకు చిత్తశుద్ధి ఉంటే విచారణ కోసం అడగండి, విచారణ జరిపిస్తాం. లేదు మా మీద నమ్మకం లేదు, ఇంకా చిత్తశుద్ధి గిట్ట మీకు ఉండుంటే పోయి నరేంద్ర మోడీ గారి ముంగట కిషన్ రెడ్డి గారి మీద చెప్పుర్రి, మొత్తం కోయిలరీస్ మీద చెప్పుర్రి, ఎంక్వైరీ జరిపించమని అడుగుండ్రి, మేము సిద్ధంగా ఉన్నాం.
ఇప్పుడు ఆయన ఈ విధానం దేనికోసం వచ్చింది అనేటటువంటి దాని మీద వివరణ ఇచ్చిండు. ఈ విధానాన్ని మేమే కొత్తగా తీసుకొని వచ్చినాం అనేటటువంటి దాని మీద ఈ విధానాన్ని తీసుకొని వచ్చిండు కదా, దేని మీద అంటే దాని మీద స్పష్టతని ఇచ్చిండు. పారదర్శకత గురించే మేము వచ్చినామని. ఇంకోటి, ఇది కేవలం తెలంగాణ 2018 సంది లేదు, గుజరాత్లో ఉంది, ఈ దేశంలో వేరే వేరే ప్రాంతాలలో కూడా ఉంది. సో ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా పారదర్శకత కోసం ఆరోపణలు వచ్చినాయి అంటేనే మేము టెండర్లని క్యాన్సిల్ చేసినాము. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆరోపణలు వచ్చినా సరే అది కూడా ఏంటిది, బీఆర్ఎస్ పార్టీ ఏదో ఆరోపణలు చేసిందని అంటే వాళ్ళు గాలి మాటలు మాట్లాడతారు కాబట్టి వాళ్ళని మేము పెద్ద సీరియస్గా ఏం తీసుకోము. కానీ ఒక మీడియా కథనంలో ఇప్పటివరకు జరగనటువంటిది ఈరోజు వచ్చినప్పుడు దాని చుట్టుముట్టు రాజకీయం అనేటటువంటి హీటెడ్గా ఇంకో కోణంలలో మనం చూసినప్పుడు దాంట్లో ఒక మంత్రి గారని ఇంకొక అధికారినని దానికి ముడిపెడుతూ దీన్ని కథనాలు వచ్చినప్పుడు దాని మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి బాధ్యతతో పాటు మరి పారదర్శకతకి పర్యాయపదంగా మా యొక్క ప్రభుత్వం ఉంది కాబట్టి అన్ని కెమెరాలు దగ్గర పెట్టి వచ్చి రండి, రేపు పొద్దున టెండర్ అనేది పారదర్శకంగా ఎట్లా నడుస్తుందని మేము సిద్ధంగా ఉన్నామని ఉప ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్పిండ్రు. మేము దాచుకొని చేసేది ఏం లేదు, ఇడ అందరి ముంగటనే చేస్తామని అన్నాం. దొంగతనం చేసేటప్పుడు భయపడాలి, పారదర్శకంగా బతుకుతున్నప్పుడు పైసల కోసం రాజకీయంలోకి నేను రాలేదని అంత స్పష్టంగా చెప్పినప్పుడు ఆ దమ్ము ధైర్యము బట్టి విక్రమార్క గారికి ఉంది కాబట్టి ఆ పారదర్శకతమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారు అందిస్తున్నారు కాబట్టి ఈరోజు మేము విచారణన్నా సిద్ధమంటున్నాం, మళ్ళా టెండర్ని క్యాన్సిల్ చేసి అందరి ముంగటనే పారదర్శకంగా కూడా టెండర్కి పోతామంటున్నాం. ఇంతకు మించి ఏం కావాలి? ఎవరి మాట వినకుండా మేము ముందుకు పోతే ఈ ఆరోపణలు రేపొద్దున నిజమైన అని చెప్పి నమ్మిస్తారు. రండి ఈరోజు అందరు చూసుకుంటూనే చేద్దాం. అప్పుడు కూడా పారదర్శకంగానే చేసినాం, ఇప్పుడు కూడా పారదర్శకంగానే చేస్తాం. ఎందుకనంటే మేము వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి 5 టెండర్లలో బీఆర్ఎస్ పార్టీలో తెచ్చుకున్నటువంటి వాళ్ళకు కూడా వచ్చినాయి, బీఆర్ఎస్ పార్టీతో అనుసంధానంగా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా వచ్చినాయి. మా సొంత వాళ్ళకే పెట్టుకున్నదో లేకపోతే సొంత పేరు పెట్టుకొని దోష పెట్టిందో ఇక్కడ ఏం లేదు. అంతే తప్ప బురద రాజకీయాలు బంద్ చేయండి అంటున్నాం మేము. ధన్యవాదాలు.